జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆత్మస్థితి అంటే దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మకు ఆత్మస్థితికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. ఆత్మ అనేది సూక్ష్మాతి సూక్ష్మమైన శుద్ధ చైతన్యం. దాని నుండే ఈ చరాచర జగత్తు ఆవిర్భవించి తిరిగి దానిలోనికే లయం చెందుతుంది. ఆత్మ నుండి ఆవిర్భవించిన భౌతిక జగత్తును అంతటినీ కలిపి అనాత్మగా భావిస్తారు. ఆత్మ అనాత్మలు రెండు ద్వంద్వాలు, మనసు పరిధిలోనివి. ఒకటి ఆధారం, మరొకటి ఆధేయం. ఆధేయం కంటికి కనిపిస్తుంది, ఆధారం కంటికి కనిపించదు. కంటికి కనిపించని ఆధారం నుండి కంటికి కనిపించే ఆధేయం ఏర్పడి అది తిరిగి మరలా ఆధారంలో కలిసిపోతుంది. వాస్తవానికి ఆధార ఆధేయాలు రెండు ద్వంద్వాలే కదా. అంటే మనసు కల్పనలు స్థిరంగా ఉండవు, నిరంతరం మార్పులు చెందుతూ ఉంటాయి. వాస్తవం కానే కాదు. అవి రెండు పాక్షికాలు, బంధాలు, అన్యోన్యాశ్రయాలు, మాయకు ప్రతిరూపమే. ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెంది మాయను అధిగమించగలుగుతారో వారు ద్వంద్వాలను కరిగించుకోగలుగుతారు. ద్వంద్వాలను రెండింటినీ వదిలివేయగలిగితేనే శూన్య స్థితికి చేరగలుగుతారు కదా. అందువలన మాయకు ప్రతిరూపమై మనసు కల్పనలైన ద్వంద్వాలను రెండింటినీ వదిలివేయగలగాలి. అట్టి స్థితిలో ఇక అక్కడ ఏముంటుంది? శూన్యమే కదా. అదే ఆత్మస్థితి అవుతుంది. ఎవరైతే అసలు శరీరమే లేదు అనే అంశాన్ని అనుభవంలోకి పొందగలుగుతారో వారు మాత్రమే ఆత్మస్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతారు. ప్రస్తుతం అందరూ శారీరక మమకారాన్ని పెంచుకొని శరీరం పట్ల వ్యామోహంతో జీవిస్తున్నందువలన ఆత్మస్థితిని పొందటం సాధ్యం కావటం లేదు. వాస్తవానికి ఆత్మస్థితికి చేరగలిగితేనే జీవిత పరమార్థం నెరవేరుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. మనిషికి మరణం లేదు. ప్రేమాత్మ స్వరూపురారా, మరణం అంటే జీవిత కార్యక్రమం లేక జీవిత ప్రణాళిక అంతా పూర్తిగా నెరవేరి ఇక సంకల్పాలు లేవు అనే స్థితిలో జీవ చైతన్యం శరీరం నుండి బయటకు వెళ్ళి విశ్వంలో సునాయాసంగా కలిసిపోవడమే. మామూలు స్థితిలో ఆలోచనలు మేధస్సు నుండి నిరంతరం విడుదలవుతూ ఉంటాయి. అదే సమయంలో పరిసరం నుండి సమాచారం మేధస్సులోనికి ప్రవేశిస్తుంది. అయితే అసలు మరణం ఎలా సంభవిస్తుంది? వాసనా బీజాలతో కూడిన జీవుడు మేధస్సు నుండి పూర్తిగా బయటికి వెళతాడు. ఇక సమాచారం లోపలకు ప్రవేశించదు. మేధస్సు లేక మెదడు పనిచేస్తుందంటే మనిషి బ్రతికి ఉన్నట్లే. మెదడు పనిచేయటం ఆగిపోయిందంటే మనిషికి మరణం సంభవించినట్లే. కర్మలన్నీ కరిగిపోవడం అంటే జీవుడు చైతన్యవంతంగా ఉండి విశ్వవ్యాప్త భావంలో జీవించగలగడమే. కొన్ని సందర్భాల్లో శరీరం బలహీనంగా ఉండి ప్రాణశక్తి హరించుకుపోయి శరీరంలో ఓపిక నశించినందువలన మిగిలి ఉన్న కర్మలన్నీ అణచివేయబడతాయి. కర్మలు చేయడానికి అవసరమైన శక్తి ఉండదు. లోపల ఉన్న కర్మలు కూడా పరిణతి చెందవు. అట్టి స్థితిలో జీవ చైతన్యం హరించుకుపోతుంది. జీవభావం ఇంకా మిగిలి ఉంటుంది. జీవుడు కరిగిపోయే అవకాశమే లేదు.
అట్టి స్థితిలో భౌతిక శరీరమే మరణిస్తుంది, మనసు మాత్రం కొనసాగుతుంది. జీవభావం ఇంకా మిగిలి ఉంటుంది కాబట్టి మిగిలి ఉన్న కర్మలను కరిగించుకోవడం కోసం భావ సారూప్యమన్న మరొక ప్రౌఢ దేహాన్ని ఆశ్రయించవలసి వస్తుంది. అదే కర్మలు పెరగటం అంటే, సంస్కారాలు పెరగడం అంటే. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. మనసు కొనసాగుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవితంలో మనసు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మనసే మనిషికి ఆధారం. మనసు లేకుండా మనిషికి మనుగడ లేదు. అటువంటి మనసును సమూలంగా కరిగించడమే మోక్షం అంటారు. మనసును జయించగలిగితేనే స్వేచ్ఛను అనుభవించవచ్చు. అయితే ఆ మనసు ఒక వ్యక్తికే పరిమితం కాదు. ఒక మేధస్సు మనిషి జీవిత కాలంలో అనేక మేధస్సులతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలను కలిగి ఉంటుంది. మనిషి మరణించిన మనసు మాత్రం కొనసాగుతుంది అంటారు. దీనిని గురించి తెలుసుకుంటే మనిషికి మరణం లేదు అనే విషయం అనుభవంలోనికి వస్తుంది. ఒక మనిషి తన జీవిత కాలంలో వందల వేల లక్షల మందితో ప్రత్యక్ష పరోక్ష సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు కదా. అంటే తన రుచులు, అభిరుచులు, భావాలు, సిద్ధాంతాలు, ఆశయాలు, సంకల్పాలు ఎంతో మంది అంతరంగంలోనికి ప్రవేశించి ఆ వ్యక్తి జీవితంలో ఒక భాగం అవుతాయి కదా. అందువలన ఈ వ్యక్తి మనసు అటువంటి వ్యక్తుల అంతరంగంలో ప్రతిష్ఠితం అవుతుందంటే మనిషి భౌతికంగా మరణిస్తాడు, కానీ మనసు మాత్రం మరణించదు కదా. వాస్తవానికి దానికి ఆది అంతాలు ఉండవు కదా. అది ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞను బట్టి కొన్ని వందల సంవత్సరాలు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. దీనిని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మరణం అనేది కేవలం శరీరానికే తప్ప మనసు మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.